తెలంగాణ ఎన్నికలు ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి. మేజర్ ఫార్మా కంపెనీల నుంచి పార్టీ నిధుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు శృతి మించడంతో ఐటీ రంగంలోకి దిగింది. కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలకు పార్టీ ఫండ్స్ గురించి ఫోన్లు రావడంతో కోట్ల రూపాయల నిధులు చేతులు మారుతున్నాయని చర్చ మొదలైంది. ఈ క్రమంలో నగర శివార్లలో ఓ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి అత్యధిక భాగం నిధులు ఇప్పటికే చేతులు మారినట్లు ప్రచారం మొదలైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహిత అనుచరులు ప్రదీప్, కోట్ల నరేందర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. దాదాపు 7.5 కోట్ల నగదు ఐటీ అధికారులు వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొన్ని ఫార్మా కంపెనీల నుంచి ఈ నిధులు వీరికి అందినట్లు ఐటీ అధికారులు గుర్తించడంతో ఫార్మా కంపెనీల వ్యవహారం బట్టబయలైంది. అమీన్పూర్లోని పటేల్గూడలో ఓ ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఫార్మా కంపెనీ నుంచే నిధులు సబిత అనుచరులకు మళ్లినట్లు ఐటీ అధికారుల సోదాలో వెల్లడైంది. మరోవైపు కొన్ని ఫార్మా కంపెనీలు, బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు అధికార ప్రతిపక్ష నాయకుల నుంచి ఇప్పటికే ఫోన్లు వెళ్లినట్లు ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవల అధికార పార్టీకి చెందిన యువనేత రియల్ ఎస్టేట్ ఫోరం ప్రతినిధులతో సమావేశమయ్యారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్నికల నిధుల కోసం పార్టీలు నిధుల సేకరణపై దృష్టి పెడితే భారీ ఎత్తున సొమ్ములు ఎక్కడి నుంచి తరలుతున్నాయన్న దానిపై ఆదాయ పన్ను అధికారులు అలర్ట్ అయ్యారు. ఏ చిన్న సమాచారం వచ్చినా, ఎక్కడ అనుమానం వచ్చినా దాడులతో వాలిపోతున్నారు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలక నేతలే టార్గెట్గా కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత పొంగులేటి, తుమ్మల, జానారెడ్డి ఇతరుల నివాసాల్లోనూ ఐటీ రైడ్స్ జరిగాయి. ఇటు మంత్రి సవిత బంధువుల ఇళ్లతో పాటు నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు నివాసంలోనూ తాజాగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణంలోకి ఎంటర్ అయిపోయి ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే మరోవైపు ఐటీ రైట్స్ తీవ్ర సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాసరావు ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాసరావు చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు వారి అనుచరుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. అసలు ఏంటి వివరాలు ఏంటి?
సంతోషి అంటే ఎన్నికల ప్రచారం ఉధృతమైంది, పతాక స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఈ కేంద్ర ఎన్నికల సంఘం అట్లాగే ఈ ఐటీకి సంబంధించిన అధికారులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఐటీ అధికారులు మొత్తం కూడా విపక్ష అధికార పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఇంటి పైన, అలాగే పొంగులెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్య కో కన్వీనర్ శ్రీనివాసరెడ్డి ఇంటి పైన, అటు జానారెడ్డి, ఇటు మిర్యాలగూడలో భాస్కర్ రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ బంధువుల మీద కూడా జరిగినాయి. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా జరిగింది. అంటే ముఖ్యంగా రాజకీయంగా తమల్ని వేధింపులకు గురి చేయడానికే టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు తమ ఇళ్ల మీద సోదాలు చేస్తున్నారు. మేము చట్టబద్ధంగా పన్ను కట్టినప్పటికీ కావాలని యాగి చేయడానికే పూర్తిగా తమని హింసించడానికి, రాజకీయంగా లొంగ తీసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు బీజేపీ సంబంధించిన కేంద్ర నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లిస్టును బట్టి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉన్న సర్వెంట్లను కూడా, వాళ్ళ ఉద్యోగస్తులను కూడా దుర్భాషలాడారు, కొట్టారు అనేది ఆయన శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పారు. ఇటు మిర్యాలగూడలో భాస్కర్ రావు ఇంట్లో కూడా సోదాలు జరిగినాయి. మరోవైపు కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఇంట్లో జరిగినాయి. సవితా ఇంద్రారెడ్డి ఇంట్లో, అలాగే బంధువుల ఇంట్లో జరిగినాయి. పూర్తిగా ఈ ఐటీ సోదాలు అంటే ఇప్పుడు ఎన్నికల వేళ వస్తుంది, విపక్షానికి సంబంధించిన వాళ్ళనే టార్గెట్ చేస్తూ చేయడం పట్ల రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయితే సృష్టిస్తుంది. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ, ఐటీ, ఈ సిబిఐలతోని వాళ్ళని భయపెట్టి తమ వైపు లొంగ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారని చెప్పని విమర్శలు వస్తున్నాయి, బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసేది మొత్తం విపక్షాలకు సంబంధించి అధికారంలో విపక్షాలు ఉంటే వాళ్ళని, అలాగే తమకు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు తప్ప బీజేపీకి సంబంధించిన సంపన్నుల మీద ఈ దాడులు జరగట్లేదు. అలాగే ఈ వీళ్ళని లొంగ తీసుకునే క్రమంలో వీళ్ళు ఐటీ, అలాగే బ్యాంకులకు లూటీ చేసిన వాళ్ళు మొత్తం కూడా బీజేపీలో ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. వాళ్ళ గొడుగు పడుతుంది తప్ప విపక్ష పార్టీలకు సంబంధించిన అధికారంలో ఉన్న ఇటు ఢిల్లీ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఏపీ, తెలంగాణలో ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద మాత్రం ముప్పేట దాడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి కానీ, జానారెడ్డి కానీ, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళ మీద దాడులు చేయటం, మెజారిటీ ఒకటో అరో ఏదో వాళ్ళ నిజాయితీని శంకించకుండా ఉండటానికి వాళ్ళ పార్టీ వాళ్లకో లేకపోతే వాళ్లకు అనుంగ మిత్రులుగా ఉన్న వాళ్ళ మీద ఒకటి అరా చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఇళ్లలోనే భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయంగా లొంగదీయడానికి, నష్టం చేయడానికి చేసే ఈ ప్రక్రియ మొత్తం కూడా బీజేపీకి నష్టం చేసే విధంగా ఉంటుంది తప్ప లాభం రాదు అని చెప్పని వాళ్ళు అంటున్నారు. అయితే కొంతకాలంగా కాదు, దాదాపు వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీకే శివకుమార్ గాని, ఇతరత్ర బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళకు సంబంధించిన అధికారంలో గట్టి పట్టున్న నాయకుల ఇళ్ల మీద ఈ ఐటీ దాడులు చేయటం, ఈడీ సోదాలు చేయటం, రకరకాల ఇబ్బందులు పెట్టడం అనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాంగ్రెస్ పార్టీ విమర్శలు, అలాగే వామపక్షాలు, ఇతర విపక్షాలు కూడా బీజేపీ తీరును ఎండగడుతూ మండిపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొన్నటిదాకా బీజేపీలోకి రావాలని శ్రీనివాసరెడ్డిని కోరారు, తుమ్మల నాగేశ్వరరావుని కోరారు, అటు జానారెడ్డిని కూడా కాంగ్రెస్ లోకి రాండి సముచిత గౌరవం ఇస్తామన్న బీజేపీ వాళ్ళు వీళ్ళ మీదనే టార్గెట్ చేస్తూ ఈ ఐటీ దాడులు చేయడం పట్ల సర్వత్రా విమర్శల పాలవుతుంది. సంతోషి. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణ ఎన్నికలు ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి. మేజర్ ఫార్మా కంపెనీల నుంచి పార్టీ నిధుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు శృతి మించడంతో ఐటీ రంగంలోకి దిగింది. కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలకు పార్టీ ఫండ్స్ గురించి ఫోన్లు రావడంతో కోట్ల రూపాయల నిధులు చేతులు మారుతున్నాయని చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే నగర శివార్లలో ఓ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి అత్యధిక భాగం నిధులు ఇప్పటికే చేతులు మారినట్లు ప్రచారం మొదలైంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహిత అనుచరులు ప్రదీప్ కోట్ల నరేందర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. దాదాపు 7.5 కోట్ల నగదు ఐటీ అధికారులు వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొన్ని ఫార్మా కంపెనీల నుంచి ఈ నిధులు వీరికి అందినట్లు ఐటీ అధికారులు గుర్తించడంతో ఫార్మా కంపెనీల వ్యవహారం బట్టబయలైంది. ఇక ఈ జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. జరుగుతున్న ఈ సోదాలు అంటే ఒక ఫార్మా కంపెనీ నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుందన్న అందుకున్న సమాచారంతో ఈ దాడులు చేస్తున్నారు అనుకోవాలా? వివరాలేంటి? సంతోషి, ముఖ్యంగా ఈ రోజు ఏదైతే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు అనుచరుల ఇళ్లతో ఐటీ సోదాలు ఉదయం కూడా కొనసాగుతున్నాయి. అయితే భాస్కర్రావుకు సంబంధికులైన వ్యక్తులపైన ఈ దాడులు కొనసాగించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే మిర్యాలగూడలో వింజమూరి శ్రీధర్ శ్రీధర్తో ఇంటిలో ఆయన మిర్యాలగూడతో పాటు హైదరాబాద్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అధికార పార్టీ ఉన్నటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు ఇంటి పైన ఐటీ సోదాలు కొనసాగించడం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అటు గత కొద్ది రోజులు కాంగ్రెస్ అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరిపైన కూడా ఐటీ దాడులు కొనసాగడంతో కావాలనే బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులు వారిని భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తారు. మొత్తానికైతే ఐటీ దాడుల పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అధికార పార్టీ నాయకుల ఇళ్లపైన సోదాలు నిర్వహించడం, ఐటీ దాడులు చేయడం పట్ల వారింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్, అయితే కిరణ్, అంటే రియల్ ఎస్టేట్ నుండి నిధులు ప్రవాహం కొనసాగుతోందని అయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మాత్రంటే ఈ రెండు పార్టీల్లో ఉన్న నేతలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్లలో సంబంధిత కార్యాలయాల్లోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. అంటే దీని వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ఏమనుకోవాలి? అయితే ప్రత్యక్షంగా ఏదైతే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేసుకుని ఐటీ సోదాలు కొనసాగడం పట్ల వారంతా కూడా ఈ ఇరు పార్టీల పైన దాడులు కొనసాగడం పట్ల బీజేపీ పైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ కావాలనే రాష్ట్రంలో తెలంగాణలోనే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల పైన ఐటీ దాడులు కొనసాగించినట్లయితే వారైతే ఆగ్రహంగా ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉండడం వల్లనే మా యొక్క ఇళ్ల పైన ఐటీ సోదాలు నిర్వహిస్తూ మా సంబంధికుల పైన ఐటీ దాడులు కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇదొక పద్ధతి మానుకోవాలని కూడా వారు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఐటీ సోదాల పట్ల అయితే ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా ఎన్నికల నేపథ్యంలో చేస్తుండడం వల్ల వీరికి మిగతా రాష్ట్రాలకు వెళ్లి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, పార్టీ ఫండ్ ఏ విధంగా వస్తున్నాయి, ఎన్నికలకు అయ్యే ఖర్చును కూడా వీరు పలు ఫార్మా కంపెనీల నుంచి తీసుకున్నట్లుగా వాళ్ళకి సమాచారం ఉండడంతో ఈ యొక్క దాడులు కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సంతోష్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తెలంగాణ ఎన్నికలు ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి. మేజర్ ఫార్మా కంపెనీల నుంచి పార్టీ నిధుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు శృతిమించడంతో ఐటీ రంగంలోకి దిగింది. కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలకు పార్టీ ఫండ్స్ గురించి ఫోన్లు రావడంతో కోట్ల రూపాయల నిధులు చేతులు మారుతున్నాయని చర్చ మొదలైంది. ఈ క్రమంలో నగర శివార్లలో ఓ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి అత్యధిక భాగం నిధులు ఇప్పటికే చేతులు మారినట్లు ప్రచారం మొదలైంది.
ఇక తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో, అంటే తెలంగాణలో ఎలక్షన్స్ టార్గెట్గా ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. వివరాలేంటి? సంతోషి, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఐటీ సోదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి, సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఐటీ సోదాల్లో ఏంటంటే ఇప్పుడు కొత్త కోణం ఫార్మా రంగానికి సంబంధించిన అనేక మంది డైరెక్టర్లు, తర్వాత దాని యజమానుల ఇళ్లపైన ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఫార్మా కంపెనీల నుంచి ఈ ఎన్నికల సమయంలో కొన్ని రాజకీయ పార్టీలకి పెద్ద ఎత్తున నిధులు చేరుతున్నాయి అన్న సమాచారం ఐటీకి అందిన నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీకి సంబంధించిన డైరెక్టర్, ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదా నిర్వహించడం అన్నది ఫార్మా రంగానికి ఇటు రాజకీయ పార్టీలకి మధ్య ఉన్న లింకును ఎస్టాబ్లిష్ చేసే విధంగా కనిపిస్తుంది. హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అనేక ఫార్మా కంపెనీలు దేశ విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. అలాంటి ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసుకుని ఆ ఫార్మా కంపెనీల నుంచి ఎన్నికల నిధులు సేకరించడం కోసం అనేక రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి అన్నది ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ, లేకపోతే కాంగ్రెస్కి సంబంధించి కానీ, బీఆర్ఎస్కి సంబంధించి కానీ అనేక సంస్థల ద్వారా వీళ్ళకి డబ్బు అందుతుందన్నది ఆరోపణ. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కూడా నిధులు సేకరిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టడం కోసమని. ఎందుకంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ఇప్పుడు ఎన్నికలు అన్నవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి నెలకొంది ఇక్కడ. ఇలాంటి సందర్భంలో ఎక్కడికక్కడ డబ్బుల్ని సేకరించుకోవడం పార్టీలకి తలకమించిన భారంగా మారింది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ప్రతి సోర్స్ని కూడా రాజకీయ పార్టీలు టచ్ చేసి వాటి నుంచి డబ్బు సేకరిస్తున్నారు. ఆ డబ్బును కూడా నల్లధనంగా, బ్లాక్ మనీ రూపంలోనే వీళ్ళు తీసుకుంటున్నారు అన్నది సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు జరుగుతున్న ఐటీ సోదాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన కొడుకు కార్తిక్ రెడ్డి, అతనికి సమీప స్నేహితుల ఇళ్లలో జరిగిన దాడుల్లో దాదాపు 12.5 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఈ 12.5 కోట్ల రూపాయల నగదు మహేశ్వరం ఎన్నికలకు సంబంధించి సేకరించిందని ఒక అనుమానం ఉంది. అదేవిధంగా ఒక ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇంట్లో జరిగిన సోదాల్లో కూడా పెద్ద ఎత్తున నగదు దొరికిందని సమాచారం అందుతుంది. సో అన్ని విధాలా చూసుకుంటే మాత్రం అటు ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్ మనీ వ్యవహారం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద మొత్తం నిధులు సేకరించారని ఆరోపణలు అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సంతోషి, సత్యనారాయణ, అంటే అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరైతే ఎలక్షన్ ఫండింగ్ కోసం ఆయా ఫార్మా రంగానికి కానీ లేదా ఐటీ రియల్ రంగానికి, అంటే అక్కడున్న సభ్యులతోటి ఇలా చర్చలు జరపడంతో ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అంటే ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు ఫండింగ్ చేస్తున్నాయి అని ఈ సమాచారం బయటికి రావడంతో ఈ డొంకంతా కదిలిందని అంటున్నారు. అలాగే ఇది బీఆర్ఎస్ ఎవరైతే ఎవరి ఇళ్లలో అయితే సోదాలు జరుగుతున్నాయో ఆ అభ్యర్థులు ఎవరైతే పోటీలు ఉన్నారో వారికి ఓ పక్కన ప్రచారమే చేసుకోవాలా, ఓ పక్కన ఇవన్నీ చుక్కలు చూపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు చూసే ప్రజలకు కూడా అంటే ఏం మెసేజ్ వెళ్తుంది ఇలాగ? అంటే మరికొద్ది రోజులు కూడా మరికొద్ది రోజులు ఎలక్షన్స్ ఫేస్ చేయబోతున్నాం, ఇంకొన్ని రోజులు ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఈ లెక్కన ప్రచారం అంటే ఖర్చుల కోసం కావచ్చు, వాళ్ళు నిధులు సేకరించుకోవాలి ఎవరైతే పోటీలో ఉన్నారు. మరి ఈ ఐటీ దాడులు ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? సత్యనారాయణ,
అంటే ఈ ఫార్మా రంగం, రియల్ ఎస్టేట్ రంగం ఎలక్షన్కి ఫండింగ్ చేస్తోందని ఆయా పార్టీల నుంచి, ఆయా పార్టీలు ఎవరైతే పోటీలో ఉన్నారో ప్రచారం కోసం, ఖర్చుల కోసం నిధులు ఎవరైతే పోగేసుకోవాలనుకుంటున్నారో, సమకూర్చుకోవాలనుకున్న వారంతా ఈ ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్ రంగాలకి అంటే అందులో ఉన్న సభ్యులతో ఫోన్లు మాట్లాడడం, ఆ సమాచారం ఏదైతే ఫండింగ్ జరుగుతోంది అవి ఫండింగ్ చేస్తున్నాయన్న సమాచారం బయటికి రావడంతోనే ఈ డొంకంతా కదిలింది. అందుకే ఐటీ అధికారులు అలర్ట్ అయ్యారు, దాడులు మొదలుపెట్టారు అని అంటున్నారు. అవునా? హైదరాబాద్కు సంబంధించి చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం అన్నది అత్యధికంగా విస్తరించింది, అత్యధికంగా డబ్బులు వచ్చే రంగం అది రియల్ ఎస్టేట్ రంగం. ఈ రియల్ ఎస్టేట్ రంగంకి సంబంధించి అనేక కంపెనీలు ఈ మధ్యకాలంలో గత 5-6 ఏళ్ల కాలంలో వ్యాపారం ప్రారంభించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో 50% నుంచి 60% వరకు బ్లాక్ మనీనే చలామణి అవుతుంటుంది. ఇలాంటి బ్లాక్ మనీ చలా చేసే కంపెనీల్లో అనేక మంది రాజకీయ నాయకులు గతంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకులు ఎన్నికల అవసరాల నిమిత్తం ఆ డబ్బును వాపసు తీసుకుంటున్నారు. ఈ విషయం ఇప్పుడు ఐటీ దృష్టికి అందింది. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కంపెనీలని గతంలో కూడా టార్గెట్ చేసి అనేక కంపెనీల్లో వాసవి తదితర కంపెనీల్లో వాసవి సముద్ర తర్వాత జాగృతి ఈ కంపెనీలన్నింటిలో కూడా సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఐటీ అధికారులు కానీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు కానీ ఈ నిధుల ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే ఈ ఫార్మా కంపెనీలకు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కానీ పార్టీలకు ఏ విధంగా నిధులు అందుతున్నాయి అన్న దాని మీద దృష్టి సారించి ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సమాచారం వచ్చినా కూడా తమకు తెలియజేయాలని చెప్పేసి ఇటు ఐటీ వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఎన్నికల పరిశీలకులు కానీ తమ నెంబర్లను కూడా ప్రజలకి అందజేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ నెంబర్లు ఉన్నాయి. అంటే ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకోవడం అనేది కామన్గా మారింది. ఈ కామన్గా మారిన నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వారి అనుచరులు బంధువుల ఇళ్లలో ఈ మధ్యకాలంలో జరిగిన ఐటీ సోదాలని స్పష్టంగా ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. సంతోషి సత్యనారాయణ ఓవైపు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఈసీ పెట్టిన ఏవైతే ప్రోటోకాల్ రూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి తనిఖీలు చేయడం, పట్టుబడిన డబ్బు ఏదైతే ఇన్వాయిస్ లేనివి, బిల్స్ లేని డబ్బులను అయితే సీజ్ చేయడం, ఇవి జరుగుతూనే ఓ పక్కన ఇవి జరుగుతూ ఉంటే మరోవైపు ఐటీ దాడులు కూడా. అంటే ఇప్పుడు ఈ ఐటీ దాడులో ఏమైనా కొంతమేరకైనా డబ్బు ఏదైనా లభ్యమైందా? దాన్ని స్వాధీనం చేసుకున్నారా అధికారులు? ఇప్పుడు ఐటీ దాడులకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్యకాలంలో జరిగిన ఐటీ దాడుల్లో 12.5 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. రీసెంట్గా 2-3 రోజుల క్రితం. గత వారంలో జరిగిన ఐటీ సోదాల్లో అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీప బంధువులు కానీ అదేవిధంగా పారిజాత నరసింహారెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలో కానీ జరిపిన ఐటీ సోదాల్లో కూడా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఆ నగదు ఎంత అన్నది ఐటీ అధికారులు డిస్క్లోజ్ చేయలేదు. కానీ ఇక్కడ ఎక్కడెక్కడ నగదు దాచిపెట్టారు, ఆ నగదుని ఎన్నికల అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు అన్న విషయం మీద ఐటీ అధికారులు దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే అన్ని బ్యాంక్ అకౌంట్లని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు, అన్ని లావాదేవీలని పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీల మీద దృష్టి పెట్టడం జరిగింది. మరోవైపు ఐటీకి సంబంధించి ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థ కూడా ఏ కంపెనీలకు సంబంధించి బ్లాక్ మనీ మూవ్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని గుర్తించి అక్కడ టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 500 కోట్లకు పైన 550 కోట్ల రూపాయలకు పైన నగదు ఇతరత్ర కూడా సొమ్ముని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎంత ఎన్నికల కోసం రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయ కోణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు సంబంధిత కార్యాలయాలు లేదా వాళ్ళ అనుచరుల ఇళ్లలో వాళ్ళ సంబంధిత కార్యాలయాల్లో మాత్రమే సోదాలు జరుగుతున్నాయి. ఇది బీజేపీ మీద అంటే బీజేపీ కుట్ర చేస్తోంది, అధికార ప్రతిపక్ష పార్టీల సంబంధించిన వాళ్ళపైన దాడులు చేయిస్తోంది అని రాజకీయ కోణంలో బీజేపీని అంటున్నారు. ఇది నిజమే. ఈ ఆరోపణలు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా చేస్తున్నారు. బీజేపీ తమకి కక్ష సాధింపు వైఖరితోనే ఈ దాడులు చేస్తుందన్న విషయం ఆరోపణలు రేవంత్ రెడ్డి కూడా చేయడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులలో ఇప్పటివరకు ఎక్కడ ఐటీ సోదాలు జరగలేదు కాబట్టి ఈ ఆరోపణలు రావడం సహజమే. దీన్ని కిషన్ రెడ్డి కూడా ఖండించడం జరిగింది. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు ఐటీ సోదాలకు సంబంధించి, కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పని తాను చేసుకుంటూ వెళ్తాయని చెప్పారు. ఇవన్నీ ఐటీ సోదాలు కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రంగంలో దిగడానికి కారణం ఏంటి? బ్లాక్ మనీ తరలింపుకు సంబంధించి, లెక్కల్లో చూపిన నగదుకు సంబంధించి. లెక్కల్లో చూపిన నగదు ఎక్కడ సమకూరుతుంది, దీన్ని ఎక్కడ వాడుతున్నారు? ఈ ఎన్నికలు అన్నది అత్యంత ఖరీదుగా మారిన ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాలకి డబ్బు చేరుకుంది, గ్రామీణ ప్రాంతాలకి డబ్బు చేరుకుంది. అంటే ఎన్నికలకి పోలింగ్కి 3 రోజులు టైం ఉందనగానే ఈ డబ్బు సంచుల్ని బయటకు తీసేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈ అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి చాలా డబ్బు అవసరం పడుతుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ సభ
సభలు జరుగుతున్నాయి. ఒక్కొక్క సభ నిర్వహణకు కోట్లలోనే ఖర్చు అవుతుంది. ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రచారాల్లో ప్రతిరోజు ఒక అభ్యర్థి దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి దానికి సంబంధించి డబ్బుని ఎక్కడికక్కడ జమ చేసుకుంటూ కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు డంప్ చేసుకు పెట్టుకున్నారన్నది చాలా ఒక రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీంట్లో ఎవరు పద్ధతుల్లో కాదన్నట్టు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా తమ డబ్బుని నిల్వ చేసుకున్నారు కొన్ని చోట్ల అన్నది స్పష్టమైన సమాచారం ఉంది. ఈ సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. సంతోషి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణ ఎన్నికలు ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి. మేజర్ ఫార్మా కంపెనీల నుంచి పార్టీ నిధుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు శృతిమించడంతో ఐటీ రంగంలోకి దిగింది. కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలకు పార్టీ ఫండ్స్ గురించి ఫోన్లు రావడంతో కోట్ల రూపాయల నిధులు చేతులు మారుతున్నాయని చర్చ మొదలైంది. ఈ క్రమంలో నగర శివార్లలో ఓ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి అత్యధిక భాగం నిధులు ఇప్పటికే చేతులు మారినట్లు ప్రచారం మొదలైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహిత అనుచరులు ప్రదీప్, కోట్ల నరేందర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. దాదాపు 7.5 కోట్ల నగదు ఐటీ అధికారులు వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కొన్ని ఫార్మా కంపెనీల నుంచి ఈ నిధులు వీరికి అందినట్లు ఐటీ అధికారులు గుర్తించడంతో ఫార్మా కంపెనీల వ్యవహారం బట్టబయలైంది. అమీన్పూర్లోని పటేల్గూడలో ఓ ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఫార్మా కంపెనీ నుంచే నిధులు సబితా అనుచరులకు మళ్లినట్లు ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. మరోవైపు కొన్ని ఫార్మా కంపెనీలు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు అధికార ప్రతిపక్ష నాయకుల నుంచి ఇప్పటికే ఫోన్లు వెళ్లినట్లు ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవల అధికార పార్టీకి చెందిన యువనేత రియల్ ఎస్టేట్ ఫోరం ప్రతినిధులతో సమావేశమయ్యారని ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ కృష్ణకుమార్ ఫోన్ లైన్లో లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణకుమార్, చెప్పండి, ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలోని అభ్యర్థుల టార్గెట్గా ఈ సోదాలు జరుగుతున్నాయి అని అంటున్నారు, చెప్పండి.
సంతోషి, ఈ ఎన్నికల సమయంలో మొత్తం కూడా డబ్బు ప్రవాహం అంటే ఈ మొత్తం కూడా ఓటర్లకి ప్రలోభాలకి గురి చేయటం కోసం పార్టీలన్నీ కూడా డబ్బుని డంప్ చేస్తాయి కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఐటీ కూడా ఒక టాస్క్ని ప్రయోగిస్తోంది. దీంట్లో అంటే అనుమానాలు ఒక సమాచారం ఉన్న చోటల్లా కూడా మొత్తం కూడా ఆ నేతల ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ రైడ్ చేయటం అనేది ఇటీవల అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అటు తర్వాత జానారెడ్డి ఇళ్లలో కానీ తర్వాత ఇటు అధికార పక్షంలో ఉన్న సబితా ఇందిరారెడ్డి బంధువుల ఇళ్లలో కానీ ఇదంతా కూడా రైడ్ చేయటం జరిగింది. కాబట్టి వీటిల్లో ఎక్కడ సమాచారం వచ్చినా అంటే పార్టీలకి భారీ ఎత్తున డబ్బుని చేకూర్చే నేతలే టార్గెట్గా ఇవైతే మొత్తం ఈ దాడులు ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. దాంతో పాటుగా ఇక్కడ పార్టీలకి ఒక డబ్బుని సమకూర్చే మొత్తం ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు వీటన్నిటిలో కూడా వీటి మీద కూడా దృష్టి పెట్టి ఐటీ దాడులు అయితే అధికారులు చేస్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా కూడా కాంగ్రెస్ నేతలనే కూడా టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే తానికి కూడా మా మీద కూడా దాడులు జరుగుతున్నాయి, దీంట్లో కూడా ఎలాంటి ఎవరిని కూడా మేము వదలము, ఏదైనా సరే డబ్బు వస్తుంది అనే సమాచారం ఉన్నా లేకపోతే అనుమానాలు ఉన్నా కూడా ఐటీ అధికారులకి దాడి చేసే అధికారం ఉంటుంది అనే రీతిలోనే బీజేపీ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద అధికార పక్షము ప్రతిపక్షము అనే భేదం లేకుండా మొత్తం ఐటీ అధికారులు అయితే ఈ సమయంలోనే తమకి అనుకూలమైన సమయంగా భావించి డబ్బులను కూడా బయటకు తీస్తారు. కాబట్టి ఎన్నికల సమయంలో నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో ప్రలోభాలకి పెట్టడానికి కానీ ఓటర్లని ప్రలోభాలకి గురి చేయడానికి కానీ మొత్తం కూడా డబ్బులను కూడా బయటకు తీస్తారు. కాబట్టి వీళ్ళ మీద ఒక నిఘా ఉంచి దాడులు చేస్తున్నట్టయితే అటు అధికారులు కూడా చెప్తున్నారు. సంతోషి. రైట్ కృష్ణ కుమార్, థ్యాంక్ యూ.